వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్ టాప్ 15 న్యూస్. సింగపూర్ పర్యటనను ముగించుకొని అమరావతి చేరుకున్నారు సీఎం చంద్రబాబు బృందం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలను ఆహ్వానించేందుకు సీఎం 4 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రేపు జమ్మలమడుగులో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఎల్లుండి దర్శి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు వైఎస్ జగన్. సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణితో జగన్ ములాఖత్ అవుతారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. ఇటీవల ఆయన ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ పర్యటనలో హెలీప్యాడ్ వద్దకు 10 మందిని మాత్రమే అనుమతిస్తామని, భారీ ర్యాలీగా చేయొద్దని వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసుల ఆంక్షలను ఖండించారు మాజీ మంత్రి అనిల్ కుమార్. వైసీపీకి పోరాటాలు కొత్తేమీ కాదన్నారు. జగన్ ప్రజాదరణను జీర్ణించుకోలేకనే ఆంక్షలు పెడుతున్నారన్నారు. కేసులు, జైళ్లకు వైసీపీ కార్యకర్తలు భయపడిపోరన్నారు అనిల్. జగన్ పర్యటనకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలను ఖండించారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైసీపీ హయాంలో ఇలానే ఆంక్షలు పెడితే కూటమి నేతలు రాష్ట్రంగా పర్యటించేవారా అంటూ ప్రశ్నించారు. తాము ఆంక్షలు కఠినం చేస్తే భవన్ పర్యటన సాధ్యమయ్యేదా అంటూ నిలదీశారు. వైసీపీకి జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదని, జగన్ ఎక్కడున్నా జనం తరలి వస్తారన్నారు. ఏపీ లిక్కర్ కేసులో కక్ష సాధింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పార్థసారథి. సిట్ అధికారులు కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో చట్టం తన పని తాను చేస్తోందని, స్కామ్ వెనక ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ నెల్లూరు పర్యటనపై ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల పోలీసులు ఆంక్షలు విధించారని అన్నారు. కాకాణి పాపాలకి బలైన వారిని జగన్ పరామర్శించాలన్నారు. కాకాణి పాపాలు 2 రోజుల్లో బయటపెడతానన్నారు సోమిరెడ్డి. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. జగన్ ని కలిసేందుకు వెళ్లకూడదని ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 3,000 మంది వైసీపీ నేతలకి నోటీసులు ఇచ్చారన్నారు. తమ పార్టీ కార్యకర్తలు జగన్ ను ఎందుకు కలవకూడదు అన్నారు. తాము ఉగ్రవాదులమా? పోలీసుల దగ్గర వీసా తీసుకుని జగన్ ని చూడాలా అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో సిట్ అసత్యాలను వండి వారిస్తోంది అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ పై విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు ప్రతీకారంగా జగన్ ని అరెస్ట్ చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. సిట్కి దొరికిన 11 కోట్లు ఎక్కడవో తేల్చాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. సీమ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాయలసీమ నుంచి ప్రధాని, ముఖ్యమంత్రులున్నా ఇంకా సమస్యలుండడం దురదృష్టకరమన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ బలోపేతానికి రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామన్నారు మాధవ్. ఏఐసీసీ నేషనల్ కమిటీలో తనకు స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు ఏఐసీసీ యూత్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ గోగాడ. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రానున్న కాలంలో మరింత ఉత్సాహంగా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్వార్ట్జ్ మైనింగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని ప్రకటించారు. క్వార్ట్జ్ ఫ్యాక్టరీ నిర్మాణ ఆలోచన విరమించుకుంటున్నానన్నారు. రాజకీయ ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా ఫ్యాక్టరీ పెడితే సహకరించేందుకు సిద్ధమని చెప్పారు. ఇంధన శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళనకి అవసరమైన సంస్కరణలు అమలు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఉత్తర, దక్షిణ డిస్కంలు వాణిజ్య కార్యకలాపాలు చేపడతాయని, కొత్త డిస్కం కేవలం ప్రభుత్వం సబ్సిడీపై అందించే విద్యుత్ పథకాలను నిర్వహించే విధంగా పని విభజన చేయాలని సీఎం ఆదేశించారు. ఇవాల్టి నుంచి తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్రను నిర్వహించనుంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. ఆగస్టు 4వ తేదీ వరకు ఈ పాదయాత్ర జరగనుంది. పరిగి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు కొనసాగనుంది.
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తీర్పు ఇవ్వనుంది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని 2 వేరువేరు పిటిషన్లను దాఖలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయటం లేదని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ జితేంద్ర శ్రీవాస్తవ్తో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఆర్ఈసీ నుంచి అధిక వడ్డీకి తీసుకున్న 16,000 కోట్ల రూపాయల అప్పుపై చర్చించారు. వడ్డీ రేటును తగ్గించి రుణం చెల్లింపు కాలపరిమితి పెంచాలని కోరారు. ఎన్నికల వేళ చాలా మంది పగటి వేషగాళ్లు వస్తుంటారని వారిని నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందన్నారు. ప్రజల కష్టాలు తీరుస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై 25 సుంకాల విధింపును ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. సుంకాలపై బ్రెజిల్, చైనా లాంటి దేశాలు తీవ్రంగా స్పందించిన విషయం గుర్తు చేశారు. వారి హెచ్చరికలతోనే ట్రంప్ వెనక్కు తగ్గారన్నారు. మోదీ కూడా ట్రంప్ కు సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వైసీపీ నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్ట్ సందర్భంగా గుంటూరు జైలు దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తురకా కిషోర్ కుటుంబ సభ్యులు పోలీసుల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని పక్కకి తప్పించి కిషోర్ ని రెంటచింతల పోలీస్ స్టేషన్ కి తరలించారు. కిషోర్ ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయనపై 17 కేసులు పెట్టారని అన్నారు. సీఎం రేవంత్, ఉత్తమ్ తెలంగాణ ద్రోహులని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికిలో లేకుండా చేసి బనకచర్లకు అనుమతులు వచ్చేలా చేయడానికి రేవంత్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 3 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతలను సర్కస్ ఆడిస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయన్నారు. మంత్రి పొన్నంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లోకల్ అభ్యర్థికి టికెట్ ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. తాను కూడా ఉప ఎన్నిక రేసులో ఉన్నట్లు చెప్పారు. అజారుద్దీన్ కి టికెట్ ఇస్తే తనకు ప్రాబ్లం లేదు అని, అలా కాకుండా ఇతరులకు ఇస్తానంటే బాగుండదు అని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపికపై పొన్నం మాటలు ఆయన వ్యక్తిగతమా లేక హైకమాండ్ మాట చెప్పారా అని అడిగారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మతపరమైన రాజకీయ రిజర్వేషన్ల పేరుతో బీజేపీపై బురద జల్లుతోందన్నారు. ప్రభుత్వం బీసీలకు ప్రకటించిన 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇవ్వడాన్ని మరోసారి వ్యతిరేకించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందన్నారు. కార్పొరేట్ వ్యవస్థలతో కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాబల్యం ఉన్న అన్ని స్థానాల్లో బరిలో ఉంటామన్నారు. టీసీఎస్ కు భూ కేటాయింపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడులు వస్తున్నప్పుడు రాయితీలు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. టీసీఎస్ ఏపీలో 1,370 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులో ఉందని చెప్పింది. టీసీఎస్ కు నామమాత్రపు ధరకు భూ కేటాయింపులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. లీజ్ పద్ధతిలోనే భూమిని కేటాయిస్తున్నామని చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 5 నెలలుగా కమిషన్ డబ్బు రావట్లేదని వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరుతూ నిర్మల్ జిల్లా రేషన్ డీలర్లు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు విన్నవించారు. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేశామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ను 5 గంటల పాటు విచారించింది ఈడీ. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలపై విచారణ జరిపారు. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. దుబాయ్ కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ ప్రకాష్ రాజ్ పై పర్సనల్ వెర్షన్ కురిపించింది. జంగల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్ రమ్మీ యాప్ ద్వారా తనకొక్క పైసా కూడా రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్లీ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదని, ఎవ్వరూ బెట్టింగ్ ఆడి మోసపోద్దన్నారు ప్రకాష్ రాజ్. మావోయిస్టు వారోత్సవాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. చర్ల మండలంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల లోడింగ్ సాయంత్రం 4 గంటల నుండి నిలిపేయాలని ఆదేశించినట్లు సిఐ రాజు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి తెలంగాణ సరిహద్దులోకి వాహనాలపై వచ్చేవారి వివరాలని సేకరిస్తూ సరిహద్దు రహదారులపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లోకి ప్రవేశిస్తే పోలీసులకి సమాచారం ఇవ్వాలని కోరారు. మరో కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి వికసిత్ భారత్
రోజ్గారీ యోజన పథకాన్ని రేపు మోదీ ప్రారంభించనున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్లకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సంగారెడ్డి ఈపీఎఫ్ రీజనల్ కమిషనర్ తెలిపారు. నెలకు 1,00,000 లోపు ఆదాయం పొందే ఉద్యోగులు ఈ పథకానికి అర్హులని వెల్లడించారు. సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా 15,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ రూపంలో ఉద్యోగులకు అందుతుందని స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% సుంకాలపై భారత్ స్పందించింది. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంపై అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. రైతులు, ఎంఎస్ఎంఈ వర్గాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాల్పుల విరమణపై ప్రధాని మోదీ మాట్లాడితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మాట్లాడతారు అని, అసలు విషయం బయటకొస్తుంది అని రాహుల్ గాంధీ అన్నారు. వాణిజ్య ఒప్పందం కావాలని కాబట్టి ట్రంప్ పదే పదే కాల్పుల విరమణ గురించి మాట్లాడుతున్నారని రాహుల్ తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం ఢిల్లీలో మరోసారి సమావేశమైంది. ప్రముఖ ఆర్థికవేత్త ఎన్కే సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అశోక యూనివర్సిటీకి చెందిన ఆర్థిక శాఖ ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీ మిశ్రా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్ ప్రభుత్వ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని నిరసిస్తూ అక్కడి రైతులు ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పారిశ్రామిక నివాస జోన్ల అభివృద్ధికి పంజాబ్లోని 21 నగరాలు, పట్టణాల్లో 65,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు $1.3 బిలియన్ రూపొందించిన శక్తివంతమైన భూ పరిశీలన ఉపగ్రహం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించింది. శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి జిఎస్ఎల్వి ద్వారా చేపట్టిన 18వ ప్రయోగం ఇది. 12 రోజుల్లో ఈ ఉపగ్రహం భూగోళం మొత్తం స్కాన్ చేసి హై రెజల్యూషన్ చిత్రాలను పంపిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తదుపరి విడత చెల్లింపులు ఆగస్టు 2న ప్రభుత్వం విడుదల చేయనుంది. గరిష్ట సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూరేలా చూడాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ అధికారులను ఆదేశించారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను ప్రధాని విడుదల చేయనున్నారు. తమిళనాడులో పోలీస్ కస్టడీలో మరణించిన అజిత్ కుమార్ కుటుంబాన్ని మాజీ సీఎం పళనిస్వామి పరామర్శించారు. ఈ కేసు విచారణను తమిళనాడు సర్కార్ సిబిఐకి అప్పగించింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. గతేడాది కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకి గురైన వైద్యురాలికి ఆమె తల్లిదండ్రులు గయాజీలో పిండ ప్రదానం చేశారు. తమకు ఆమె అంతిమ సంస్కారాలు చేస్తుంది అనుకుంటే తామే చేయాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. నేరస్తులకు మరణశిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులపై వరద నీరు చేరిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అటు రవాణాకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. విదిశా ప్రాంతాల్లో వర్షాల ధాటికి వరద నీరు పోటెత్తింది. దీంతో చాలా ఏరియాలకి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపులో చిక్కుకున్న వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వరద బాధితులు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. తమిళనాడులో భారీ వర్షాలతో జలాశయాలు కళకళ్లాడుతున్నాయి. తిరుచిరాపల్లిలో ఉన్న ముక్కోంబు డ్యాం నిండు కుండలా మారిపోయింది. 128,000 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వస్తోంది. దీంతో డ్యాం గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ముందస్తు జాగ్రత్తగా దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రపంచ స్థాయి చికిత్స, అత్యాధునిక టెక్నాలజీ, అంకిత భావంతో పనిచేసే ఆరోగ్య నిపుణులకు ఎయిమ్స్ ప్రతిరూపమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. యూపీ గోరఖ్పూర్ ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. వైద్య విద్య, పరిశోధన, రోగుల సంరక్షణకు ఎయిమ్స్ మోడల్ గా నిలుస్తోందని రాష్ట్రపతి అన్నారు. రాజస్థాన్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సవాయి మధోపూర్ రైల్వే స్టేషన్లోకి వరద నీరు రావడంతో పట్టాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో ఆ మార్గంలో నడిచే రైళ్లు నిదానంగా నడుస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లో రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. విశ్వంభర సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన మౌని రాయ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆన్ లొకేషన్ ఫోటో షేర్ చేసిన ఈ బ్యూటీ మీ పక్కన డాన్స్ చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్న చిరంజీవి సార్ అంటూ కామెంట్ చేశారు. విశిష్ట దర్శకత్వంలో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. సూపర్ హిట్ సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ మరో సీజన్ రెడీ అవుతోంది. ఆహాలో స్ట్రీమ్ కాబోతున్న సీజన్ 4 కి సంబంధించి ఆడిషన్స్ మొదలయ్యాయి. ఆగస్టు 3న హైదరాబాద్ లో
ఆన్ గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించింది ఆహా టీం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఆడిషన్స్ కి హాజరు కావచ్చని తెలిపారు. మరో సౌత్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్. తమిళ్లో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన బాలాజీ కెప్టెన్సీలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ నిర్మిస్తున్నారు.